ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ రిలీజ్ చేసినటువంటి లేటెస్ట్ లిస్ట్లో ఒక స్పెషాలిటీ ఏంటంటే అనూహ్యమైనటువంటి పేరు బాపట్ల పార్లమెంట్ స్థానానికి కృష్ణప్రసాద్, మాజీ ఐపీఎస్ అధికారి. ఓ రకంగా చెప్పాలంటే ఈ ప్రాంత వాసులకి సుపరిచితులే. ఆయన విజయవాడ పోలీస్ కమిషనర్గా కూడా చేశారు. అట్లాగే చాలా సుదీర్ఘమైనటువంటి పోలీస్ అనుభవం ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఆయన తెలంగాణ కేడర్కి వెళ్ళిపోయారు, అక్కడే ఉన్నారు. రీసెంట్గా రిటైర్ అయ్యారు. ఆయన సీటు వాస్తవంగా ఆయన భారతీయ జనతా పార్టీ తరపున సీటు ఆశించారు. మొన్న ఏదైతే ఈ సాయన్న బిడ్డ చనిపోయినటువంటి సందర్భంగా అక్కడ ఖాళీ అయినటువంటి కంటోన్మెంట్ సీట్ ఆశించారు. ఈయనకి టికెట్ లభించలేదు. అక్కడ బీజేపీకి వేరే అభ్యర్థికి సీట్ అంటే అతను కాస్త వెళ్ళి కాంగ్రెస్లో చేరినటువంటి పరిస్థితి. మరొక వైపును చూస్తే అక్కడ వరంగల్ ఎంపీ స్థానం ఆశించారు కాంగ్రెస్ బీజేపీ నుంచి, అది దక్కలేదు. ఆయన అకస్మాత్తుగా తెలుగుదేశం పార్టీ లిస్టులో ప్రత్యక్షమయ్యారు. 13 మంది ఎంపీ అభ్యర్థులు, 11 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ప్రకటిస్తే అందులో బీజేపీ అధికార ప్రతినిధి ఆయన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో ఎంపీ టికెట్ ఇచ్చారు ఆయనకి. తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధికి ఆంధ్రప్రదేశ్లో సీట్ వచ్చింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్ని కృష్ణప్రసాద్ ఆశించారు. అయితే ఆయనకి టికెట్ దక్కలేదు. తాజాగా లోక్సభ ఎన్నికలకు సంబంధించి వరంగల్ బీజేపీ ఎంపీ టికెట్ని ఆయన ఆశించారు. చివరికి ఏపీలో బాపట్ల లోక్సభ స్థానం నుంచి టీడీపీ సీట్ లభించడం అన్నటువంటి స్పెషాలిటీ.